అమ్మా, మా అమ్మాయి ఉండేది ఈ ఇంట్లోనేనా? అవును, ఈ ఇంట్లోనే. ఈ ఇల్లు ఒక అనాథాశ్రమం, ఈ ఇల్లు ఒక హాస్పిటల్, ఈ ఇల్లు ఒక హోటల్, ఈ ఇల్లు ఒక ఓల్డేజ్ హోమ్. అన్ని రకాల క్యారెక్టర్స్ ఇక్కడే ఉంటాయి. ఆ క్యారెక్టర్ల మధ్యలోనే మీ అమ్మాయి ఉంటుంది. రండి చూద్దురుగాని. ఏంటి అలా ఆగిపోయారు? ఎవరో అమ్మ అని నన్నే పిలిచినట్టు అనిపించింది. ఈ ఇంట్లోకి ఎంటర్ అయితే చాలు అమ్మో అయ్యో కుయ్యో మొర్రో అనే కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ ఇంట్లో 2 ఆడసింహాలు తిరుగుతుంటాయి. మీరండి. ఏంటే, ఏమైంది? సూది గుచ్చుకుంది అంతే. నీకెందుకు ఇదంతా? ఆయన ఏం కుడుతున్నావు? చాలా బాగుంది. అయినా ఇప్పుడెందుకు కుడుతున్నావు? ఏంటోనే, హాస్పిటల్లో అజ్జీని అలా చూసినప్పటి నుంచి, సొంత అమ్మే నిన్నలా ద్వేషిస్తున్న దగ్గర నుంచి నా మనసు మా అమ్మ మీదకి వెళ్ళింది. మా అమ్మ ఎక్కడుందో, మా నాన్న ఎక్కడున్నారో. ఏమండి, మన అమ్మాయి మన అమ్మాయి అమ్మాయి ఆ పక్కనుంది ఏంటమ్మాయి. వాళ్ళిద్దరూ అనాథాశ్రమంలో డీప్ ఫ్రెండ్స్. అందుకే గోడక ఫోటో తగిలించారు. నమస్కారం అమ్మా. ఓ మీరా? నమస్కారం అమ్మా. ఎవరమ్మా వీళ్ళు? నీకు తెలుసా? ఇంతకు ముందు హాస్పిటల్ నుంచి వస్తుంటే ఈవిడికి యాక్సిడెంట్ అవబోయింది. నేనే పక్కకు లాగి సేవ్ చేశాను. ఏంటిలా వచ్చారు? అది వీళ్ళ బ్యాగ్ మన కారులో వదిలేశారు. అలాగే వీళ్ళ అమ్మాయిని కూడా ఈ ఇంట్లో వదిలేశారు. అమ్మాయినా? అమ్మాయిని వదిలేయడం ఏంటి? ఆ ఫోటో ఏలేవ్వండి.
ఈ అమ్మాయి మా అమ్మాయేనమ్మా. మా అమ్మాయే. మీ అమ్మాయా? అవునమ్మా, మా అమ్మాయే. ఈ ఇంట్లోనే ఉంటుందని ఈవిడ చెప్పగానే ఎంతో ఆత్రంగా మా అమ్మాయిని చూడడానికి వచ్చాం. మాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాం. మేం మా అమ్మాయిని కలవాలని ఆ భగవంతుడు మా బ్యాగ్ ని ఫోటోని మీ కార్లో మర్చిపోయేలా చేశాడు. ఆహా. మీరు రావాల్సిన చోటుకే వచ్చారు. మీ అమ్మాయి ఇక్కడే ఉంది. మీ అమ్మాయిని వదిలేసి మీరు అనాథలైపోయారేమో కానీ మీ అమ్మాయి మాత్రం అనాథగా ఇంట్లో ఉండటం లేదు. ఇప్పుడే పిలుచుకొస్తాను. అత్తయ్య, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఆగండి. నిజం చెప్పండి, అసలు మీరు నందిని తల్లిదండ్రులేనా? అయ్యో, మీ నందిని తల్లిదండ్రులు వినండి. కాదు, నువ్వు కావాలనే నా చేత సేవ్ చేయించుకోవడానికి రోడ్డుకు అడ్డంగా వెళ్ళావు కదా? నా చేత కార్లో డ్రాప్ చేయించుకుని కావాలనే మా కార్లో బ్యాగు ఫోటో వదిలేశారు. అయ్యో, మేము అలాంటి వాళ్ళం కాదమ్మా. వాళ్ళని తలుచుకుంటేనే బాధేస్తుంది. నన్ను వాళ్ళు ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటారు కదా. నందిని ఒక అనాథ పిల్లని మా లక్ష్మి తనని దత్తా తీసుకుందని తెలిసి మీ ఇద్దరి ఫోటో మధ్య నందిని చిన్నప్పటి ఫోటో మార్ఫింగ్ చేసి ఈ ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేశారు కదా? అసలు ఆ లక్ష్మి గారు ఎవరో కూడా మాకు తెలియదమ్మా. ఆవిడ దత్తు తీసుకున్న విషయం కూడా మాకు తెలీదు. మా మాటలు నమ్మండమ్మా, ప్లీజ్. అస్సలు నమ్మను. ఏంటమ్మా, వాళ్ళ మొహాలు చూస్తే అర్థం కావట్లేదా? పాపం, వాళ్ళు చాలా అమాయకుల్లా ఉన్నారు. అవును అత్తయ్య గారు, వీళ్ళు నిజంగా అమాయకులు. అమ్మా, నువ్వేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజంగా నందిని తల్లిదండ్రులే. ఏంటి మీ ఇద్దరికి అంత ఆత్రం? ఆంటీ అక్కడ మాట్లాడుతున్నారు కదా. అమ్మా, మిమ్మల్ని నమ్మించడానికి మేమేం చేయాలో చెప్పండి. ఇంతకు ముందు మీరు ఎక్కడుండేవారు? చెప్పండి. నేను 14 ఏళ్ళు జైల్లో ఉన్నానమ్మా. ఓ, 14 ఏళ్లు జైల్లో ఉండొచ్చావా? ఏదో తెలియక చేసిన నేరానికి జైలుకెళ్ళానమ్మా. అంటే నువ్వొక పెద్ద క్రిమినల్వి. ఏం చేసి జైలుకెళ్ళావు? కిడ్నాపా, మర్డరా, లేదా స్మగ్లింగ్ చేసావా? అమ్మా, నా దురదృష్టం నన్ను ఒకేసారి దెబ్బ కొట్టిందమ్మా. నన్ను జైలుకు పంపింది. నా కూతురు నుండి నన్ను దూరం చేసిందమ్మా. కానీ నేనెవరికి అన్యాయం చేయలేదమ్మా. నా కూతురు విషయంలోనే నేను అన్యాయం అయిపోయానమ్మా. అమ్మా, నేను కావాలని ఏ తప్పు చేయలేదమ్మా. అమ్మా, నా కూతుర్ని నాకు అప్పచెప్పండి అమ్మా. ఇంపాసిబుల్. మీరు డ్రామా లాపండి. నీ మీద నాకు చాలా అసహ్యం వేస్తోంది. గెట్ అవుట్ ఫస్ట్. అమ్మా, అమ్మా,
నా మీద నమ్మకం లేకపోతే నా వివరాలన్నీ చెప్తానమ్మా. నా గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి. నా కూతురని కన్ఫర్మ్ చేసుకున్నాకే తను నాకు అప్పగించండి అమ్మా. తన మొదటి పుట్టినరోజు నుంచి నేను తీసుకున్న ఫోటోలన్నీ కూడా ఉన్నాయి. కావాలంటే మీరు చూడండి. ఏం అవసరం లేదు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అమ్మా, ఒక్కసారి మా కూతుర్ని చూసి వెళ్ళిపోతామమ్మా. మా నందిని ముఖం చూడడానికి కూడా మీలాంటి వాళ్ళకి అర్హత లేదు. వెళ్ళండి. అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. ఒకసారి మా అమ్మాయిని చూపించండి అమ్మా. ఏయ్, చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళండి. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా, ఒక్కసారి మా కూతుర్ని చూసి వెళ్ళిపోతామమ్మా. దయచేసి చూపించండి అమ్మా. పోన్లేమ్మా, ఒకసారి చూడు నువ్వు. అవును గ్రాని, ఒక్కసారి చూడు నువ్వు. నోరు ముయ్యండి, ఎక్స్ట్రాల్ చేయకండి. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? అమ్మా, ఒక్కసారి చూసి వెళ్ళిపోతావమ్మా. ప్లీజ్ అమ్మా. మీకు మాటలతో చెప్తే అర్థం కాదు. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. వాచ్మెన్ తో గంటించుకు ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్కసారి మా అమ్మాయిని చూసి వెళ్తావమ్మా. ప్లీజ్ అమ్మా. వెళ్ళండి. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. వెళ్ళండి. ఏంటమ్మా, ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? ఏం లేదమ్మా, నందిని అమ్మా నాన్నలు మా నందినిని వెతుక్కుంటూ వస్తే మీ అమ్మమ్మ ఇప్పుడే వాళ్ళని బయటికి పంపించేసింది. ఏమీ లేదమ్మా, అసలు వాడు పెద్ద క్రిమినల్. వాడు జైలు నుంచి వచ్చాడట. నందిని వాడి కూతురని డ్రామాలాడుతున్నాడు. ఇలాంటి మోసగాళ్లని చాలా మందిని సిటీలో చూశాను. పైగా ఇప్పుడు మీ అజ్జి హాస్పిటల్లో ఉంది. నీ బాధ్యతంతా నాదే. ఇదిగో రోజీ, వాళ్ళు ఖచ్చితంగా నందిని తల్లిదండ్రులే. మీ అమ్మమ్మే వాళ్ళని నమ్మటం లేదు. వాళ్ళు ఎటువైపు వెళ్లారు? ఎంతసేపు అయింది? అవును రోజీ, నందిని పేరెంట్స్ వచ్చారంటే నందినికి ఎక్సైట్మెంట్ గా ఉండాలి గాని నువ్వేంటి ఇలా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు వదినా,
వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది కదా అని. నాకైతే శివాలయం పక్కనున్న జంక్షన్ దగ్గర కనిపించారు. వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. నందిని, నిన్ను తీసుకెళ్లకుండా రోజీ అలా ఒక్కతే గబగబా వెళ్ళిపోతుందేంటి? అది వాళ్ళు నా అసలు పేరెంట్స్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక తీసుకెళ్దామని ఒకతే వెళ్ళుంటుంది. ఓహో, వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఏదో తేడాగా ఉందే. ఆవిడ మనం చెప్పేది పూర్తిగా వినకుండా మనల్ని ఇంట్లో నుంచి పంపించేసింది. ఎంతో ఆశతో మన బిడ్డను చూడాలని వెళితే మన బిడ్డను చూడనీయకుండా చేసింది. మన బిడ్డ ఎంత ఎత్తెదిగిపోయి ఉంటుందో ఒక్కసారి కళ్ళారా చూద్దామన్నా చూడలేకపోయాం. మనల్ని ఇంకా దురదృష్టం వెంటాడుతూనే ఉంది. సుధా, నువ్వు టాబ్లెట్స్ వేసుకోలేదు కదా? వేసుకోలేదండి. మర్చిపోతే ఎలా చెప్పు. చూడు, తీ. అయ్యో, డబ్బా అండి. నేను తీసుకొస్తానంట.
కొంచెం ఆ డబ్బా ఇస్తావా?